ఓలివ్ స్మార్ట్ కాయిన్ యాప్ గురించి నాకు 26,000 లోన్ వచ్చింది అని చెప్పాను కదా. అందులో ఆటోపే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇంకోసారి వన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 1 కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కామెంట్లో కూడా పెడతాను. రిజిస్టర్ ఫర్ ఆటోపే క్లిక్ చేయగానే ఇక్కడ లోన్ అప్రూవ్ అయిందండి. ఆటోపే రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ ఇంకోసారి చూపిస్తున్నాను. ఆటోపే మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతారు. మీ బ్యాంక్ డీటెయిల్స్లో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి ఇచ్చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అయితే ఇక్కడ 2 ఆప్షన్స్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అని అడుగుతారు. నా దగ్గర డెబిట్ కార్డ్ లేదు, నేను నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడుగుతారు. నార్తన్ ఆర్క్ వాళ్ళు ఇచ్చేయాలి. తర్వాత అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి, తర్వాత బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అని అడుగుతారు, అది కూడా ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మ్యాండేట్ ఛార్జెస్ అని 6,000 వీళ్ళు మ్యాండేట్ తీసుకుంటారు, అది ప్రొసీడ్ చేసేసుకోండి. అయిపోయిన తర్వాత నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతారు, అది కూడా ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది, ఎంటర్ చేసేయాలి. చేసేసిన తర్వాత కన్ఫర్మ్ మీద నొక్కితే ఈ మ్యాండేట్ అనేది సక్సెస్ అని వస్తుంది. వన్స్ ఈ మ్యాండేట్ సక్సెస్ స్టేటస్ వచ్చిన వెంటనే రీడైరెక్ట్ అయిపోయి ఇలా ఒక అగ్రిమెంట్ అనేది వస్తుంది. సైన్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేయాలి. అంటే లోన్ అమౌంట్ ఎంత, మనకి ఎంత డిస్బర్స్ అవుతుంది, పర్ మంత్ ఎంత ఈఎంఐ పే చేయాలి అనేది డీటెయిల్డ్గా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. క్లియర్గా చెక్ చేసుకొని, నాది 5 months టెన్యూర్ అండి. 5 months నేను పర్ మంత్ 5,600 పే చేయాలి. సో సైన్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అయిపోయి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, అగ్రిమెంట్ సైనడ్ సక్సెస్ఫుల్లీ అని. వన్స్ అగ్రిమెంట్ సైనడ్ సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత లోన్ అమౌంట్ అనేది 1 business డేలో మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. నేను క్రెడిట్ అయింది కూడా మీకు చూపిస్తాను. నేను ఒక్కసారి మళ్ళీ యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజ్ చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ డీటెయిల్స్, పే ఈఎంఐ ఉంది. ఎప్పుడైతే మనీ క్రెడిట్ అయితేనే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, అదర్వైజ్ రాదండి. అందరూ ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు, లేదు నేను రియల్గా లోన్ తీసుకున్నాను, నాకు అవసరం ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈఎంఐ 1 పెండింగ్, 2 పెండింగ్ అని వస్తుంది, చూడండి. నేను 5 months ఈఎంఐ పే చేయాలి. 5,595, 26,000 లోన్ అనేది డిస్పర్స్ అయింది. ప్రజెంట్ స్టేటస్ అప్లై, నేను 3rd, 5th అప్లై చేశాను, బట్ నాకు అది 5th వచ్చింది. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.